నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భారతీయ కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూప్ లో ఊహించని సంచలనం నమోదైంది. టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ 2027 ఫిబ్రవరి 20తో ముగియనున్న తన పదవీ కాలం తర్వాత వైదొలుగుతున్నట్టుగా ప్రకటించారు. ఇక బోర్డులో తలెత్తినటువంటి తీవ్రమైన అంతర్గత విభేదాలు, నాయకత్వ గందరగోళం, కొత్త చైర్మన్ ఎంపిక ప్రక్రియపై పూర్తి సమగ్ర కథనాన్ని ఇప్పుడు స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. భారత కార్పొరేట్ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన దాదాపు $400 బిలియన్ మార్కెట్ విలువ కలిగిన వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్ మాతృ సంస్థ టాటా సన్స్ అత్యున్నత నాయకత్వంలో ఊహించని ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. గత 10 ఏళ్లుగా ఉప్పు నుండి సాఫ్ట్వేర్ వరకు, విమానయాన రంగం నుండి సెమీ కండక్టర్ల వరకు విస్తరించిన ఈ సమ్మేళనాన్ని విజయవంతంగా నడిపించిన ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ తన పదవికి గుడ్ బై చెప్పబోతున్నారు. ప్రస్తుత పదవీకాలం ముగిసే 2027 ఫిబ్రవరి 20 తర్వాత తాను మరోసారి ఈ పదవిని స్వీకరించడానికి సిద్ధంగా లేనని, పునర్నియామకానికి తన పేరును పరిశీలించవద్దని ఆయన బోర్డుకు స్పష్టం చేశారు. ఆగస్టు 18న జరగనున్న అత్యంత కీలకమైన యాన్యువల్ జనరల్ మీటింగ్కు సరిగ్గా ముందు వెలువడిన ఈ నిర్ణయం భారతీయ ఆర్థిక మార్కెట్లలో భారీ సంచలనాన్ని సృష్టించింది. ఈ వార్త బయటకు రాగానే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ షేర్లు 4% పైగా పడిపోగా, టాటా మోటార్స్, టాటా పవర్, టాటా కెమికల్స్, టైటాన్ వంటి ఫ్లాగ్షిప్ కంపెనీల షేర్లు 2.5 నుండి 4% మేర విపరీతంగా పతనమయ్యాయి. సాధారణంగా పదవి విరమణ లేదా వ్యక్తిగత కారణాలతో జరిగే నిష్క్రమణలా ఇది ఎంతమాత్రం కనిపించడం లేదు. ఈ అనూహ్య నిర్ణయం వెనుక గత 6 నెలలుగా టాటా సన్స్ బోర్డు గదిలో సాగుతున్న తీవ్రమైన కార్పొరేట్ విభేదాలు, పాలనాపరమైన సంక్షోభం దాగి ఉన్నాయని చంద్రశేఖరన్ స్వయంగా రాసిన అధికారిక లేఖ ద్వారా స్పష్టమవుతుంది. టాటా సన్స్లో దాదాపు 66% కంట్రోలింగ్ ఈక్విటీ వాటాను కలిగి ఉన్న 2 ప్రధాన చారిటబుల్ ట్రస్టులు సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్ మొదట్లో చంద్రశేఖరన్కు పూర్తి మద్దతు తెలిపాయి. 2027 ఫిబ్రవరి నుండి 2032 వరకు మరొక 5 ఏళ్ల పాటు ఆయన్నే చైర్మన్గా కొనసాగించాలని ఏకగ్రీవంగా తీర్మానించి సిఫార్సును చేశాయి. ఈ ప్రతిపాదనను టాటా సన్స్ నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీతో పాటు బోర్డు కూడా పరిశీలించి ఆమోదించింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 24న పూర్తిస్థాయి టాటా సన్స్ బోర్డు ముందుకు ఈ తీర్మానం రాగా ఒక బోర్డు సభ్యుడు దీనిని తిరస్కరించడంతో ఏకగ్రీవ ఆమోదం లభించలేదు. 6 నెలలు గడిచినా ఈ విషయంలో ఎలాంటి ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సంస్థ ప్రయోజనాల దృష్ట్యా చంద్రశేఖరన్ స్వయంగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. అక్టోబర్ 2024లో గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా కన్నుమూసిన తర్వాత టాటా ట్రస్ట్ నూతన సారథిగా నోయల్ టాటా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఎగ్జిక్యూటివ్ నాయకత్వానికి, ట్రస్టీల ప్రాధాన్యతలకు మధ్య విభేదాలు తీవ్రమయ్యాయని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. 5 ఏళ్ల పూర్తి కాలానికి బదులుగా చంద్రశేఖరన్కు కేవలం 2 ఏళ్ల పొడిగింపు మాత్రమే ఇవ్వాలని గ్రూప్ నిబంధనల ప్రకారం ఎగ్జిక్యూటివ్ సభ్యుల రిటైర్మెంట్ వయస్సు 65 ఏళ్లకు పరిమితం చేయాలని ట్రస్టీల ప్రతినిధులు పట్టుబట్టారు. దీంతో పాటు చంద్రశేఖరన్ నేతృత్వంలో చేపట్టిన భారీ పెట్టుబడుల వ్యయంపై ట్రస్టీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేకించి నష్టాలలో ఉన్న ఎయిర్ ఇండియాను పునరుద్ధరించడానికి అవుతున్న భారీ ఖర్చులు, టాటా న్యూ ఈ-కామర్స్ సూపర్ యాప్ వ్యాపారంలో వస్తున్న నిరంతర నష్టాలు, టాటా ఎలక్ట్రానిక్స్ చేపడుతున్న $బిలియన్ల సెమీ కండక్టర్ తయారీ ప్రాజెక్టులు చారిటబుల్ ట్రస్టులకు వచ్చే డివిడెండ్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ట్రస్టీలు భావించారు. ఈ నాయకత్వ సంక్షోభం నేపథ్యంలో ఇప్పుడు కొత్త చైర్మన్ ఎంపిక విధానం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. టాటా సన్స్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లోని ఆర్టికల్ 104B ప్రకారం కొత్త చైర్మన్ను ఎన్నుకోవడానికి 5 సభ్యులతో కూడిన ప్రత్యేక సెలక్షన్ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ కమిటీలో టాటా ట్రస్ట్ తరపున 3 నామినీలు, టాటా సన్స్ బోర్డు నుండి 2 స్వతంత్ర డైరెక్టర్లు ఉంటారు. ఆర్టికల్ 104B నిబంధనల ప్రకారం ట్రస్ట్ నామినేటెడ్ చేసిన సభ్యులు అందరి పూర్తి ఆమోదం లభిస్తే తప్ప ఏ వ్యక్తి కూడా చైర్మన్గా నియమితులయ్యే అవకాశం లేదు. అంటే నూతన చైర్మన్ ఎంపికలో టాటా ట్రస్టులకు పూర్తి వీటో అధికారం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక కీలకమైన చారిత్రాత్మక నిబంధన అమలులో ఉంది. 2022లో ఆమోదించిన నిబంధన ప్రకారం టాటా ట్రస్ట్ చైర్మన్గా ఉన్న వ్యక్తి ఎవరో కూడా టాటా సన్స్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టడానికి వీల్లేదు. జేఆర్డి టాటా, రతన్ టాటా కాలంలో ఒకే వ్యక్తి చేతిలో ఉన్న ఈ అత్యున్నత అధికారాలను వేరువేరు వ్యక్తులకు విభజించారు. అందువల్ల నోయల్ టాటా ప్రస్తుతం టాటా ట్రస్ట్ అధిపతిగా ఉన్నందున ఆయన టాటా సన్స్ చైర్మన్ కావడం చట్టరీత్యా అసాధ్యం. ఆయన కేవలం ముఖ్యమైన ఎంపికదారుడిగా, ఓటింగ్ అధికారపతిగా మాత్రమే వ్యవహరిస్తారు. రాబోయే కాలంలో టాటా సన్స్ కొత్త చైర్మన్ రేసులో పలువురు ప్రముఖ కార్పొరేట్ దిగ్గజాల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ప్రధానంగా టాటా స్టీల్ ఎండీ అండ్ సీఈఓ టీవీ నరేంద్రన్. 36 ఏళ్లకు పైగా గ్రూపులో అనుభవం ఉన్న నరేంద్రన్ అంతర్గత అభ్యర్థుల్లో అత్యంత బలంగా ఉన్నారు.
అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్ల ఒడిదుడుకులను తట్టుకుని సంస్థను సమర్థవంతంగా నడిపించిన అనుభవం ఆయన సొంతం. టాటా సన్స్ గ్రూప్ సిఎఫ్ఓ సౌరభ్ అగర్వాల్ 2017 నుండి గ్రూప్ ఆర్థిక నిర్మాణాన్ని పునర్వ్యవస్థీకరించడంలో, అనవసర వ్యాపారాల నుండి తప్పుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ఆర్థిక క్రమశిక్షణకు ఈయన పేరుగాంచారు. ఇండియన్ హోటల్స్ ఎండి అండ్ సిఇఓ పునీత్ చత్వాల్ తాజ్ హోటల్స్ మాతృ సంస్థను మహమ్మారి కష్టకాలం నుండి గట్టెక్కించి రికార్డుల లాభాల వైపు నడిపించిన అనుభవం ఈయనను రేసులో నిలబెట్టింది. టీసీఎస్ ఎండి అండ్ సిఇఓ కె కృతివాసన్ గ్రూపుకు ప్రధాన ఆదాయ వనరైన టీసీఎస్ను నడిపిస్తున్నప్పటికీ ఇటీవలే బాధ్యతలు స్వీకరించినందున ఆయనను మార్చడం కష్టమని భావిస్తున్నారు. అంతర్గతంగా ఏకాభిప్రాయం కుదరకపోతే అంతర్జాతీయ స్థాయి గ్లోబల్ ప్రొఫెషనల్ లీడర్ను ఎంచుకునే అవకాశాన్ని కూడా బోర్డు పరిశీలించవచ్చు. టాటా సన్స్ అనేది నేరుగా ఏ వ్యాపారము చేయని ఒక ప్రైవేట్ హోల్డింగ్ కంపెనీ. ఇది గ్రూప్ కంపెనీల నుండి వచ్చే డివిడెండ్లపై ఆధారపడి నడుస్తుంది. అందులోనూ టీసీఎస్ నుండి వచ్చే డివిడెండియే టాటా సన్స్కు 70 నుండి 80% ఆదాయాన్ని ఇస్తుంది. ఈ నిధులతోనే ఒకవైపు చారిటీలు నడుస్తూ మరోవైపు నష్టాలలో ఉన్న సంస్థలకు సెమీ కండక్టర్ వంటి కొత్త వ్యూహాత్మక రంగాలకు మూలధనం అందుతుంది. ఇప్పుడు రాబోయే నూతన చైర్మన్ ఒకవైపు చారిటబుల్ ట్రస్టుల ఆకాంక్షలను నెరవేరుస్తూ మరోవైపు ఎయిర్ ఇండియా, సెమీ కండక్టర్, ఈవీ బ్యాటరీల వంటి భారీ ప్రాజెక్టులను సమర్థవంతంగా నిర్వహించాల్సి ఉంటుంది. రాబోయే ఆగస్టు 18 నాటి ఏజీఎం సమావేశం తర్వాత భారత కార్పొరేట్ రంగానికే ఒక కీలక మలుపుగా మారబోతుంది.